హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్నారి చిట్టి కథలు అనే శీర్షికలో లోహ రాక్షసుడు అనే కథ 4వ భాగం చెప్పుకుందాం. పొగడ్తలు మరీ ఎక్కువైతే ఉన్న మెదడు కాస్త కరిగిపోతుంది అన్నాడు వసంతుడు. ఇక మనం ఈ లోహాకారాన్ని మన ఆశ్రమానికి తీసుకువెళ్దాం, గురువులకి మిత్రులకి చూపించుదాం అని చెప్పి వసంతుడు సమీర్తో పాటు గుహ బయటికి వచ్చాడు. సమీరా, ఈ ఆకారానికి ఏం పేరు పెడదాం? ఇప్పుడు మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే పలుకుతాడు. అదే ఇతనికి శాశ్వతమైపోతుంది అన్నాడు వసంతుడు. సమీరుడు కాసేపు ఆలోచించాడు. ఈ లోహాకారము ఈ ప్రపంచంలోని మంచి పనులకు ఉపయోగపడాలని ఉద్దేశంతో నువ్వు నిర్మించావు కనుక ఆర్యభట్టు అనే పేరు పెడదాం. చాలా బాగుంటుంది యువరాజా అన్నాడు సమీరుడు. వసంతుడు గుహలో నుంచి చూపులు ప్రసరింపజేస్తూ, ఆర్యభట్ట, గుహ లోపల నుంచి బయటికి రా అన్నాడు గట్టిగా. వెంటనే గోడకు నిలబెట్టబడి ఉన్న ఆకారం కదిలింది. గంభీరంగా అడుగులు వేస్తూ గుహ మొహం దగ్గరకు వచ్చి, ఆ గుహ ముఖద్వారం అడుగుల దాకానే ఉండడంతో సగభాగం తన ఆకారాన్ని వంచి గుహ బయటకు వచ్చింది. వసంతునికి తల వంచి నమస్కరిస్తూ, ఏలిక, ఏమిటి ఆజ్ఞ అంది ఆకారం. సమీరుడు ఆకారం కంఠస్వరం గంభీరాన్ని ఆశ్చర్యపోతూనే అది వసంతుని సూచనలు కూడా ఇవ్వడం ప్రారంభించేసరికి మరింత విస్తూ పోయాడు. ఏమిటి చెప్పు? నేను అడుగులు వేసుకుంటూ నీరసంగా నడవడం కంటే మీ ఇద్దరిని నా భుజాల మీద ఎక్కించుకొని శీఘ్ర గమనంతో వెళ్ళవచ్చు కదా. సమీరుడు ఆనందంతో, వసంత, ఈ ఆర్యభటుడు చెప్పిన పనులు చేయడమే కాకుండా తన సొంత బుద్ధిని ఉపయోగించి సూచనలు కూడా ఇస్తున్నాడు. ఈ ఆకారం వల్ల లోకానికి ఎంతో మేలు కలుగుతుంది అన్నాడు. ఆ తర్వాత తమ ముందు నుంచొని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్న ఆర్యభట్టుడిని ఉద్దేశించి, ఆర్యభట్ట, నువ్వు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. మేము నీ భుజాల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు. వెంటనే ఆర్యభట్టుడు వసంతుని ముందు మోకరిల్లాడు. వసంతుడు సమీరునితో కలిసి ఆర్యభటుడి భుజాల మీద కూర్చున్నాడు. ఆర్యభటుడు పైకి లేచి గంభీర గమనంతో ముందుకు సాగిపోవడం ప్రారంభించాడు. వసంతుడు దారి గుర్తులు చెప్తుండగా లోహభట్టుడు ఆ ఇద్దరినీ ఎత్తుకొని ఆశ్రమం వైపుగా నడకసాగించాడు. అప్పటికీ చీకటి పడ్డానికి సిద్ధంగా ఉంది. ఆశ్రమం అంతటా కాగడాలు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. వంటశాలలో వంటవాళ్ళు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. విద్యార్థులు అక్కడక్కడ పచ్చిక బయళ్ళ మీద గుంపులుగా కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో విక్రమపురం నుంచి వచ్చిన దళపతి ఆశ్రమ ముఖద్వారం దగ్గర తన గుర్రాన్ని నిలువరించి లోపలికి నడిచాడు. ఓ గుంపు దగ్గరికి వెళ్ళి, బాబు, విక్రమపురం యువరాజు గారైన వసంతసేనులు వారు ఎక్కడున్నారో చెప్తారా? దాంతోపాటు మంత్రిపుత్రుడు సమీర వేగుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరినీ కలుసుకోవాలని వచ్చాను అన్నాడు దళపతి. ఓహో, మీరు విక్రమపుర రాజోద్యోగులా? ఓ యువకుడు ప్రశ్నించాడు. అవును, నేను విక్రమాపురేశ్వరులైన వీరసేన మహారాజు గారి దళపతుల్లో ఒకడిని. మీ యువరాజు గారు మంత్రి కుమారునితో కలిసి ప్రతిదినం సాయంత్రం ఈ ఆశ్రమ ప్రాంతంలోని ప్రదేశాలకు షికారుకి వెళుతారు. ప్రతిదినం ఈ సమయానికి అని ఇంకా ఏదో చెప్తున్నవాడల్లా ఆ యువకుడు నోరు ఎల్లబెట్టి ఆ అన్నాడు అయోమయంగా. అతడు అలా దిగ్భ్రాంతి చెందడానికి కారణం తెలియక అందరూ అతడు చూస్తున్న వైపుకి చూపుల్ని ప్రసరింపజేశారు. దాదాపు 20 అడుగుల ఎత్తు ఉన్న ఓ విచిత్ర భీకార ఆకారం భుజాల మీద కూర్చొని అప్పుడే ఆశ్రమం ముఖద్వారం నుండి లోపలికి వస్తున్న వసంతుడు, సమీరుడు కనిపించారు వాళ్ళకి. దళపతి విస్తూపోయాడు. కాగడా వెలుతుల్లో రకరకాల రంగులు కలిగిన లోహ సముదాయపు శరీరంతో, వజ్రాల కళ్ళతోనూ అతి విచిత్రంగా ప్రకాశిస్తున్న ఆ భూకార ఆకారం మీద ఉన్న తమ యువరాజు మంత్రి కుమారుడు కూర్చొని ఉండడానికి కారణమేమిటో అతనికి బోధపడలేదు. ఆ ఆకారం విద్యార్థుల గుంపు దగ్గరికి రాగానే వసంతుడు, ఆర్యభట్ట, ఇక్కడ ఆగు అన్నాడు. ఆర్యభట్టుడు ఆగాడు. వసంతుడు, సమీరుడు ఆర్యభట్టుడి భుజాల మీద నుంచి కిందకి లగించారు. వీరంతా నా మిత్రులు అని రాజభట్టుడిని ఉద్దేశించి చెప్పగానే అతడు తల వంచి, ఏలిక మిత్రులకు నమస్కారాలు అన్నాడు. ఆ యువకులంతా ఆర్యభట్టునికి ప్రతి నమస్కారాలు చేశారు. వసంత, ఏమిటి విచిత్రాకారం? మాటలు కూడా చక్కగా మాట్లాడుతూ మానవ స్వభావాన్ని కూడా కలిగి ఉందే అన్నాడు ఓ యువకుడు. ఓ కుండ గుహలో ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో ప్రత్యేక శ్రద్ధతో వసంతుడు ఈ లోహ రూపాన్ని రూపొందించాడు. ఇతని పేరు అంటుండగానే ఆశ్రమంలో జరుగుతున్న విశేషాలను తన కుటీరం ముందు నుంచి చూసి గురువుగారు అక్కడికి వచ్చారు. అందరూ గురుదేవులకు నమస్కరించారు. సమీరుడు గురువుతో వసంతుడిని
పరిశ్రమ గురించి చెప్పాడు. అంతవరకు తమ యువరాజు ప్రతిభా విశేషాలకు ముగ్ధుడవుతున్న దళపతి ఆనందంతో వసంతుడిని సమీపించి నమస్కరించాడు. వసంతుడిని చూడగానే ఆనందంతో సమీరా, మన శత్రుంజయుడు వచ్చాడు. సమీరుడు శత్రుంజయుడి దగ్గరకు వచ్చి, ఎప్పుడొచ్చావు? శత్రుంజయ దళపతి, మహారాజు గారు, మా నాన్నగారు, సేనాని, తక్కిన రాజోద్యోగులు, ప్రజలు అంతా క్షేమమే కదా అన్నాడు. శత్రుంజయ దళపతి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలవాల్చుకున్నాడు. అంతకు ముందున్న ఆనందం నశించింది అతడి ముఖంలో. శత్రుంజయ, అందరూ క్షేమని చెప్తున్నావు, కానీ విచారిస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు అన్నాడు వసంతుడు. శత్రుంజయుడు తమ రాజుతో ప్రస్తుత విక్రమపుర పరిస్థితిని అంతటినీ వివరించాడు. అంతా విన్న తర్వాత వసంతుడు గురువు వైపు చూశాడు. నాయన, నీ తండ్రి గారు మహాధర్మాతుడని, పరమ దయాళువు అని పేరు పొందాడు. దుర్మార్గుడైన ఉగ్రవర్మ అధర్మంగా ప్రవర్తిస్తూ మీ రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఇది ఈ సమయంలో తటస్థించడం మంచిదే. నీ మిత్రులంతా నీ తండ్రి గారి మిత్రులైన రాజపుత్రులే కదా. వారందరినీ వెంటబెట్టుకుని నువ్వు వెంటనే ఆర్యభటునితో కలిసి బయలుదేరు. శత్రు సంహారం అనంతరం విజయంతో తిరిగి రండి. విజయోస్తు అని దీవించాడు. ప్రచండపుర సామ్రాజ్య సైన్యాలు లెక్కకు ముక్కటంగా ఉన్నాయి. విక్రమపుర రాజ్యం సైన్యం పరిమితంగా ఉంది. తమ సైన్యం కంటే 50 రెట్లు ఎక్కువగా ఉన్న ఉగ్రవర్మ సైన్యాలను మహాధైర్యంతో ఎదిరించాడు వీరసేనుడు. అటు వీరసేనుడు, ఇటు విక్రమవర్మ స్వయంగా తమ తమ సైన్యాలను నడిపిస్తున్నారు. ఆ యుద్ధంలో ఉభయ దేశాలకు చెందిన మంత్రి సేనాలు పాల్గొని తమ తమ సైన్యాలను ఉసిగొలుపుతూ తమ తమ రాజుల పక్కన నిలిచి పోరాటం కొనసాగిస్తున్నారు. క్రమంగా పోరాటం అతి భయంకరమైనది. శత్రువుల దాటికి తట్టుకోలేక విక్రమపుర సేనలు వెనుదిరిగాయి. పరాజయం తప్పదని భావించారు వీరసేనుడు, మంత్రి, సేనానులు. ఆ సమయంలో కొంతమంది రాజపుత్రులు తమ తమ గుర్రాలను తీసుకొని యుద్ధభూమికి వచ్చారు. వారిని చూడగానే మంత్రి ఆనందంతో, ప్రభు, మన యువరాజు గారు తమ మిత్రులతో కలిసి వచ్చారు. శత్రుంజయ దళపతి ప్రస్తుత పరిస్థితి చెప్పగానే వచ్చే ఉంటారు. అర్రరే, అదేమిటి ప్రభు? విచిత్రాకారమైన బేకారాకారం మన యువరాజు గారి ఆజ్ఞ ప్రకారం శత్రువుల మీదకి వెళుతున్నది అన్నాడు మంత్రి ఆనందోచ్చార్లతో. కీర్తిసేనుడు కూడా ఆశ్చర్యంతో అటు చూడసాగాడు. తమ యువరాజు గారు యుద్ధరంగంలో సాక్షాత్కరించగానే విక్రమపుర సైనికులకు ఎక్కడలేని ఉత్సాహం కలిగి వారు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో శత్రువుల మీదకు విరుచుకుపడ్డారు. లోహరాక్షసుడు బాబోయ్! ఒక్క అడిగేస్తూ 2 చేతులు చాచి 100ల కొద్ది శత్రు సైనికులను పట్టుకొని కాళ్ళు కీళ్ళు విరిచేస్తూ కాళ్ళ కింద పడేసి తొక్కుతూ శత్రు సైన్యంతో విచ్చలవిడిగా వీరవిహారం చేస్తున్న ఆర్యభటుని చూసి గగ్గోలు పెడుతూ అరవసాగారు ఉగ్రవర్మ సైనికులు. ఉగ్రవర్మ విచిత్రాకారిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. శత్రు సంహారంతో పాల్గొన్నారు. ఆర్యభటుడు యుద్ధరంగంలో భీకర విహారం చేశాడు. అతడు కొన్ని వేల మంది సైనికులను హతమార్చి వసంతుని ఆజ్ఞ ప్రకారం ఉగ్రవర్మను, అతని మంత్రి సేనాలను కూడా హతమార్చాడు. ఇంతటితో యుద్ధం సమాప్తమైంది. హతశేషులు సైనికులు లొంగిపోయి విక్రమపుర సైన్యాలతో కలిసిపోయారు. ప్రచండపుండ సామ్రాజ్యం అంతా ఆ యుద్ధం వల్ల విక్రమపుర రాజ్యానికి చెందింది. సమీరుని వల్ల జరిగిందంతా తెలుసుకొని మహారాజు కొడుకును కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. మంత్రి, సేనాధిపతులు కూడా తమ యువరాజుని అభినందించారు. ఆ యుద్ధ విజయానికి కారకులైన లోహరాక్షసుని ఉద్దేశించి అందరూ ఆర్యభటునికి జై అని జై కొట్టారు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను. బాయ్ బాయ్.